లాస్ట్ క్వశ్చన్. ఏలూరు పార్లమెంట్లో 16 లక్షల జనాభా ఓటర్స్. ఏంటి 16 లక్షల మందికి మహాన్ న్యూస్ ద్వారా ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఏం మెసేజ్ ఇస్తారు, ఏం రిక్వెస్ట్ చేస్తారు వాళ్ళు? ఏలూరు పార్లమెంట్ జనాలందరికన్నా మీ కొడుకులాగా మీరు అందరు నన్ను ట్రీట్ చేస్తున్నారు. నేను మీ కొడుకునే, మీ బిడ్డని, మీకోసం వచ్చాను, కష్టపడడానికి వచ్చాను, మీ ప్రతి ఒక్క సమస్య తీర్చడానికి వచ్చాను. నాకుండే కనెక్షన్స్తో అన్నీ కూడా మన ఏలూరు పార్లమెంట్ అభివృద్ధిలో నడిపించే ఇది ఉంది. మన అదృష్టం ఇవాళ నాకు ఈ కనెక్షన్స్ అన్ని వాడుకొని మన ఏలూరుని అభివృద్ధి చేసుకోవడంలో ఎప్పుడూ లేని అభివృద్ధి. మీ గలం ఏ ఇష్యూ అయినా కానీ ఏలూరు సమస్యల గురించి పార్లమెంట్లో ఈసారి గట్టిగా వినిపించే దాంట్లో నేను ఉంటాను. ఇవాళ రామ్మోహన్ నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు, దానికంటే గట్టిగా నా గలం పార్లమెంట్లో వినిపిస్తానని మీ అందరికీ తెలుపుకున్నాను. ఈసారి నన్ను ఆశీర్వదించండి, మీ బిడ్డగా ఆశీర్వదించండి. ఈ పనులన్నీ ఈసారి యువతకి, మహిళలకి, రైతులకి అన్ని కూడా ఈసారి మంచి పేరు తెచ్చుకుంది. ఇలా అన్ని పనులు చేశారని ఆ అబ్బాయి సభాష్ అనిపించుకుంటూ వదిలిపెట్టారని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ మహేష్ కుమార్ యాదవ్ గారు. ఎవరైతే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేనతో కలిపి ఉన్నటువంటి కూటమి వలన ఒక ప్రయోజనాన్ని పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు వివరించారు. ఎక్కడైతే ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు అక్కడ ఉండటం, ఇక్కడ గనక తనను గెలిపించినట్లయితే రేపు ఏలూరు పార్లమెంట్లోకి ఇక్కడ అనేక పరిశ్రమలు తీసుకురావటానికి, ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారానికి, ఇక్కడ అభివృద్ధికి, విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి తనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. వాటన్నిటినీ చేసి చూయించేటువంటి బాధ్యత తనది అని చెప్పి తెలియజేస్తున్నారు. అట్లాగే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తన పేరు ఉండే విధంగా, తన చిరస్థాయిగా తనకు తృప్తి మిగిలే విధంగా ప్రజలందరికీ ఒక ఏదైతే వరప్రసాదిని లాంటి పోలవరాన్ని పూర్తి చేసేటువంటి ఒక లక్ష్యంతో, ఒక ఆశయంతో తాను కృషి చేస్తానని కూడా తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏలూరు పార్లమెంటు ప్రజలందరినీ కూడా వాళ్ళందరూ కూడా తనని బిడ్డగా భావించండి, తనని ఆశీర్వదించండి అని చెప్పని కూడా కోరుకుంటూ ఉన్నారు. ఇది ఈ వారం ద లీడర్ విత్ వంశీ.